ఏంటమ్మా? నాన్న మీరు కథ చెప్తానన్నారు, ప్లీజ్ 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 చెప్పండి నాన్న. సరే, అశోకరాజు గారు చెప్పనా? నాన్న మీరు ఒక స్టోరీ రాశారు కదా నాన్న, అది చెప్పండి నాన్న ప్లీజ్ నాన్న. అనగనగా ఒక ఊర్లో ముగ్గురు విడిది లేని ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు నీకులాగే చిన్న చిన్న పొట్టి పిల్లలు. వాళ్ళని థండర్ త్రీస్ అనేవారు. ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు. కథలోకి వెళ్ళే ముందు టైటిల్ తెలియాలి కదా, చెప్పనా? చెప్పండి. విశాఖపట్నంలో ముగ్గురు వేరు చేయలేని ఫ్రెండ్స్ ఉండేవారు. అజయ్, రామ్ మరియు దివాస్. వీళ్ళ ముగ్గురు అల్లరి మామూలుగా చేయరు. అందుకే వాళ్ళని వాళ్ళ ఊర్లో థండర్ త్రీస్ అనేవారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఒకరోజు, ఇవాళ చాలా పెద్దగా ఏమైనా ప్లాన్ చేయాలరా. పెద్దగా అంటే ఏంటి? రేపు దివాళీ కదా, సో సౌండ్ ఇవాళ రాత్రి నుంచే మొదలు. సూపర్, సరే పదండి మొదలెడదాం. వాళ్ళు కుకారు పనులే కాదు, మంచి పనులు కూడా చేసేవారు. ఒకరోజు, రేపటి నుంచి రవికి ఎగ్జామ్స్ రా. ఏ ఎగ్జామ్? సైన్స్. అది నేను చెప్తానులే. ఎల్లుండి మ్యాథ్స్, నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. మరి అజయ్? అజయ్ సోషల్ చెప్తాడు. సరే పద. కొన్ని సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అనుకుంటా, అప్పుడు మన శాంతి ప్రోగ్రామ్కి ఈరోజు మీ అందరికీ సుస్వాగతం. రే పీతో చెప్పరా. అయినా మనశాంతి ఏంట్రా? మనశ్శాంతి సరిగ్గా చెప్పు. ఆయన యాక్టర్ అంటే ఇలాగే చెప్తాడు, డైరెక్టరే యాక్టర్కి తగ్గట్టు ఉండాలి. ఈడో పెద్ద యాక్టర్ మరి. 2, 1 స్టార్ట్. యాక్షన్. మన మనశ్శాంతి ప్రోగ్రామ్కి మీకు స్వాగతం. మన శాంతి ప్రోగ్రామ్కి మన శాంతికి మా శాంతికి మీ శాంతికి కట్. నీ ఏ ఇక్కడ అవుతుంది. కచ్చే రే ఏం చేస్తున్నారా ఇక్కడ? యాక్టింగ్. ఏంటమ్మా యాక్టింగ్? చేసుకోండి చేసుకోండి, బిర్యానీ నేను ఒక్కనే తింటా, మీరు చేసుకోండి. బిర్యానీయా? నేను కూడా వస్తాను నాకు. మీరు యాక్టింగ్ చేసుకున్నారు కదా, చేసుకోండి. చల్తి తొక్కలో షూటింగ్. మార్నింగ్ ఆవడం లైట్ పెడతాడా, యాక్టింగ్ ఆవడం అలా చేస్తాడా? వీడు చూడు పందిరి అలా కూర్చున్నాడు. ఆడికి డైరెక్షన్ రాదు, వీడికి యాక్టింగ్ రాదు. నాకు టైం వేస్ట్. పద. రే ఏటిది? నాకు ఏటిదని అడుగుతున్నా. రే రేపు సల్లా రిలీజ్ రా. సరే టికెట్లు చూస్తాను నాకైతే. రేపు మరి ఫస్ట్ డే అంటున్నారు, థియేటర్స్ ఖాళీ ఉంటే వెళ్తావా? అయితే ఖాళీ లేకపోతే నుంచి చూస్తాం. రే బెనిఫిట్ షో ఫుల్ ఖాళీరా, చేసేనా? చేసే రే పరియాలతో బుల్దారికి అంటున్నారు,
కలబడుతుంది అంటారా? అయినా రేపు మన అరిసే అరుపులకి స్పీకర్లు పగిలిపోవాలి, ఊగే ఊగిడికి సీట్లు ఇరిగిపోవాలి. నేనేమంటున్నాను, మీరేమంటున్నారు? అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి థియేటర్కి చలిలో వెళ్ళి అక్కడ ముందు సీట్లో కూర్చొని ఎదురుగా ఎవడైనా వస్తే కనిపించకుండా బయటికి వెళ్ళి డిసప్పాయింట్ అవుతాం కదా. ఎందుకు ఈ లొల్లంతా? వీడు ఆగమాగం చేస్తున్నాడు రా. అది సినిమా చూసినప్పుడు తెలుస్తుందిలే. జీవితంలో గొడవ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? వీళ్ళకు కూడా గొడవలు అయ్యాయి. సరే నేను వెళ్ళొస్తా అయితే. నువ్వు ముందు ఆ పిచ్చి అనుకో. ఏరా నీకు ఎందురా? ఆడేదో అవ్వాలంటున్నాడు కదా, అవనే మధ్య నీ పెత్తనం ఏంట్రా? అది కాదురా, అది సరైన ప్లాట్ఫామ్ కాదు. అక్కడ అసలు జాబ్స్ ఉండట్లేదు. అది కాదురా, వాళ్ళ బావ ఏ ఇంజనీరింగ్ అవ్వలే, అలాగే వీడు అవుతాడేమో. చూద్దాం, సక్సెస్ అవ్వచ్చు కదా. నీకు అర్థం కావట్లేదురా. సర్రా నేను జాబ్ చేయను. రే ఆడేదన్నాడని చెప్పి నువ్వేందిరా జాబ్ మానేయడం? డైరెక్టర్ అవుతా. అరే ఏంట్రా, అయితే సాఫ్ట్వేర్ లేదా డైరెక్షన్, ఇవి తప్ప ఇంకేం లైఫ్లో వేరే దారిలేం లేవురా? అయితే సాఫ్ట్వేర్, లేకపోతే డైరెక్టర్, ఏదో ఒకటే చేస్తాను. నాకు నచ్చిందే చేస్తాను. రే నువ్వు మళ్ళీ మళ్ళీ అనక, నాకు మండుద్ది. ఆపండి, ప్రశాంతంగా ఉండేలా నరకం చేస్తున్నారు. నువ్వు రాక మధ్యలో వాడితో నాతో మాట్లాడు. ఆపండి. ఆ విషయం నాకు అది వాడి చెప్పు. ఇందాక కొంచెం అరుస్తున్నాడు. ఏం నేను అరుస్తున్నానా? మరి నేనా? అయినా ఎందుకురా బిజినెస్ బిజినెస్ అంటావు? ఏ నేను లేకుండా చేయలేవా? ప్రాఫిట్స్ పోతానేగా. అవును, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మరి నువ్వు లేకపోతే ఇక్కడ అడుక్కుదంటావు. మరి చెయ్యరా. ఏ నేనే కావాలని ఎందుకంటున్నావు? పరా, మళ్ళీ నా దగ్గరకు వచ్చి సారీగా తప్పైపోయిందని మాత్రం పళ్ళు రాలుతాయి. దుబాయ్ ఉంటామండి, పోతాం. పో, మళ్ళీ కనిపిస్తే బాగోదు. రే అజయ్ ఏం మాట్లాడు, నీకైనా అర్థం అవుతుందా? రే రామ్ ఆడ మాటలేం పట్టించు, కాదు మళ్ళీ సారీ చెప్తాను రా ప్లీజ్. రే నేను గ్రూప్లో ఉన్నావు, వీడితో అయితే అసలు ఉన్నావు. నాకు వీడికి ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బాయ్. రే రామ్, రే 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 ఆగ్రే రే రామ్ ప్లీజ్. రే రే రామ్ రే. దివాస్, రామ్ ఎలా ఉన్నావు రామ్? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? అయితే ఇంకా నువ్వు మూవీస్లోకి ట్రై చేస్తున్నావు అనమాట. ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే విన్నా. సూపర్. ఇంతకీ వాడెలా ఉన్నాడు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఏది మామూలుగా లేదురా. వాడు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి మోసపోయాడు. ఆ తర్వాత వాడు అనుకున్న బిజినెస్లో స్టార్ట్ చేసి స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. వాడు అనుకున్నట్టు యాడ్ మేనేజర్ అయ్యాడు. వారం క్రితం 10 lakhs అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇంకా 1 weekలో అది సబ్మిట్ చేయకపోతే వాడు జాబ్ రిస్క్లో పడుతుంది. ఐడియాస్ రాక వాడు బాధపడుతున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు అజయ్? ఎలా ఉన్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? నువ్వెలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? అది జరిగింది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అది. మన చిన్నప్పుడు మన మెమరీసే ఏ సొల్యూషన్.
ఎలా ఉంది? ఇది కానీ వర్కౌట్ అయితే నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. చేసా మరి. గుర్తుందా నీకు? మన చిన్నప్పుడు కూడా ఇలాగే ఒక గొడవ. నా ప్లేస్లో నువ్వు, నీ ప్లేస్లో నేను. వ్యక్తులు మారావంతే, పరిస్థితులే మారలేదురా. ఆ రోజు నేను చేసిన సహాయం ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన సహాయం మాత్రం నా లైఫ్ని కాపాడినట్టే. ఒకసారి నిజం చెప్తా, కలిసి ఉన్నారా ముందులా, ఏ గొడవలు లేకుండా. మళ్ళీ విడిపోం కదా. కొన్ని బంధాలు జీవితాన్ని గెలిచేందుకు, ఇంకొన్ని బంధాలు జీవితాన్ని మార్చేందుకు. కానీ స్నేహం అనే బంధం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా జీవితం గడిపేందుకు. ఎలా ఉంది స్టోరీ? చాలా బాగుంది నాన్న. అలాంటి ఫ్రెండ్స్ మనకు దొరకడం చాలా అదృష్టం. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ అంజలి రా ఆడుకుందాం. సరే వెళ్ళి ఆడుకో.